श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయం నిన్నటి తరువాయి. సాయి సమర్థులు అంతర్జ్ఞాని. సన్యాసి ఆయువే తీరిపోయిందని తెలుసుకుని అతనితో అన్నమాట శ్రద్ధగా వినండి. తల్లికి ఇంతటి గారాబు పట్టివైతే ఈ సన్యాసి వేషాన్ని ఎందుకు స్వీకరించావు? ఈ వేషానికి మమకారం శోభించదు. కాషాయానికి కళంకాన్ని తెచ్చావు. వెళ్ళి కూర్చో. నీవేం చింతించకు. కొన్ని రోజులు గడవని, అప్పుడు ఆలోచిద్దాం. మనసులో ధైర్యం వహించు. వాడాలో చాలామంది దొంగలుంటారు. తలుపులు వేసుకుని అప్రమత్తంగా ఉండు. నీ మీద దాడి చేసి సర్వస్వాన్ని అపహరించుకుని పోతారు. వైభవం శాశ్వతం కాదు. ఈ శరీరం ఎప్పుడు అశాశ్వతం. మృత్యువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉండదని తెలుసుకుని ధర్మాచరణలో ఉండాలి. భార్యాబిడ్డలు మొదలగు వారియందు నేను, నాది అను అభిమానం వలన కలిగే తాపత్రయాలనే అనర్థాలను ఐహికాలని అంటారు. రెండవ అనర్థం ఆముష్మికం.
పారలౌకిక సుఖాలను కోరుకునే వారికి పరలోకాలు కూడా మోక్షానికి ప్రతిబంధకాలు. అవి ఎప్పుడూ పతనానికి కారణంగా ఉంటాయి. అక్కడ పుణ్య సంశయానికి ఆస్కారం లేదు. స్వర్గసుఖ ప్రాప్తి భయరహితమైనది కాదు. పుణ్యం క్షీణించగానే పతన భయం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఈ ఐహిక ఆముష్మికాలన్న ఉభయ భోగాలు అనర్థాలను కలిగించేవే. అందుచేత వారిని నిశ్శేషంగా త్యజిస్తేనే అవి ఆనందాన్ని కలిగించగల ముఖ్య కారణాలు అవుతాయి. సంసారంపై విరక్తి కలిగి హరిచరణాలలో నిశ్చలమైన భక్తి కలిగిన వారి బంధనాలు విడిపోయి అజ్ఞానం తొలగిపోతుంది. హరిభజనలో హరిస్మరణలో గడిచిన సమయం పాపతాప దైన్యాలను పారద్రోలుతుంది. అత్యంత ప్రేమతో హరిని ధ్యానిస్తే అతడు కష్టాల నుండి మనల్ని రక్షిస్తాడు. నీ పూర్వపుణ్య విశేషం వల్లనే ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నా మాటను శ్రద్ధగా విని జీవితాన్ని సార్థకం చేసుకో. రేపటి నుండి శ్రద్ధగా కాయ వాచ మనస భాగవతాన్ని 3 సప్తాహాలు పారాయణ చెయ్యి. ఏ కోరికలు లేకుండా ఆ గ్రంథాన్ని శ్రవణం చెయ్యి. లేదా నిధిధ్యాసన తత్పరుడవై భక్తిభావంతో పఠించు. భగవంతుడు ప్రసన్నుడై సకల దుఃఖాలను అంతం చేస్తాడు. నీ మాయామోహాలు తొలగిపోయి అత్యంత సుఖం లభిస్తుంది. శుచిద్భూతుడవై హరిచరణాలలో మనసు నుంచి ఈ వ్రతాన్ని పూర్తి చేయి. మోహం నుండి విముక్తుడవుతావు అని చెప్పారు. తమ శరీరానికి అంతిమ సమయం సమీపించిందని తెలుసుకుని బాబా మృత్యుంజయుని సంతృష్టిపరిచే రామ విజయాన్ని చదివించుకున్నారు. మర్నాడు ఉదయం సన్యాసి మొహం కట్టుకుని స్నానం చేసి బాబా పాదాలపై పువ్వుల నుంచి నమస్కరించాడు. తర్వాత భాగవతాన్ని చంకలో పెట్టుకున్నాడు. పారాయణకు ఏకాంత స్థలం కావాలి. ప్రశాంతమైన లెండి స్థలం అతనికి నచ్చింది. అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకుని కూర్చుని పారాయణాన్ని ఆరంభించాడు. భగవత్పరాయణుడైన సన్యాసి 2 సప్తాహాలను పూర్తి చేశాడు. 3వ సప్తాహంలో అతనికి అకస్మాత్తుగా అస్వస్థత చేకూరి బాగా నీరసించిపోయి పారాయణ పూర్తి కాకుండానే ఆపేశాడు. వాడాకు తిరిగి వచ్చి 2 రోజులు కష్టంగా గడిపాడు. 3వ రోజు తెల్లవారేసరికి సన్యాసి కళ్ళు మూశాడు. తన తలను ఫకీర్ బాబా ఒడిలో ఉంచి కదలికలేక స్థిరంగా ఉండిపోయాడు. శరీరాన్ని వదిలి విదేహ ముక్తిని పొందాడు. అతని మరణ వార్తలు బాబాకు విన్నవించగా వారు ఆ శరీరాన్ని రోజంతా అలాగే ఉంచమని ఆజ్ఞాపించారు. అప్పుడే పూడ్చిపెట్టకండి అనే బాబా అంటే అతను మరలా బ్రతుకుతాడేమోనని ప్రజలు చాలా ఆశతో ఆ శరీరాన్ని రక్షించారు. ఒకసారి వెళ్ళిపోయిన ప్రాణం మరలా తిరిగి వస్తుందా? బాబా మాటలందు విశ్వాసంతో శరీరాన్ని జాగ్రత్తగా ఉంచారు. దాని పరిణామం మంచిదైంది. ఏ వారసులు లేని శవాన్ని ఉంచడం వలన పోలీసులకు సందేహం తీరిపోయింది. అయినా మరణించిన వారు ఎలా బ్రతుకుతారు? చక్కగా విచారణ జరగకుండా శవాన్ని పూడ్చరాదు అని బాబా ఉద్దేశం. చనిపోయిన వారిని బ్రతికించడం ఎలా సాధ్యం? ఇది బాబాకు తెలియదా? వారసులు లేని వారికి యజమానులైన ప్రభుత్వం ఆకస్మిక మరణంపై విచారణ జరుపుతుంది కనుక ఆ విచారణకు ముందే శవాన్ని పూడ్చరాదు అని బాబా అలా చెప్పారు. తర్వాత అదంతా జరిగాక యథావిధిగా ప్రేత సంస్కారం జరిగింది. శవాన్ని యోగ్యమైన స్థలంలో పూడ్చిపెట్టడంతో సత్పురుషుని కార్యం ముగిసింది. ఇటువంటి మరో వృత్తాంతాన్ని ఇప్పుడు శ్రోతలకు చెప్తాను. దీనిని శ్రద్ధగా వింటే సాయి యొక్క వ్యాపకత్వాన్ని తెలుసుకుంటారు. బాలరాం అను భక్తుని ఉపనామం మాన్కర్. అతడు గృహస్థుడు. బాబాకు పరమ భక్తుడు. అతని భార్య మరణించగా అతనికి గృహస్థాశ్రమ విధులు సక్రమంగా జరగగా ధైర్యం సడలి శాంతి పోయింది. అదే గొప్ప భాగ్యమైంది. పూర్వార్జిత పుణ్య ఫలప్రాప్తి వలన అతనికి సాయి చరణ సన్నిధి లభించింది. దాంతో నిశ్చలమైన భక్తి, ప్రపంచం పట్ల సంపూర్ణ విరక్తి కలిగాయి. ఆశాపాశాన్ని బిడ్డలైందుగల మమతానుబంధాలన్నింటినీ నెచ్చుకుని భాగ్యవంతుడైన మాన్కర్ ప్రపంచం నుండి బయటపడ్డాడు. పరమార్థ ద్వారానికి అడ్డు తగిలే పరుల సేవ అనే మోహమాలను తన పుత్రుని మెడలో వేసి ఐహికానికి తాళం బిగించి స్వస్తి చెప్పాడు. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసాలలో అనేక రకాలు. కానీ జ్ఞానాన్ని ప్రసాదించిన సన్యాసం అడుగడుగునా కష్టాలనే కలిగిస్తుంది. అందువలన ఉదారమూర్తి అయిన సాయి మాన్కర్ని అనన్య భక్తికి మెచ్చి అతనిని అనుగ్రహించాలని తలచి అతని వైరాగ్యాన్ని బాగా దృఢపరిచారు. అనేక జన్మల సంస్కారాల వలన చంచలమైన మనసు స్థిరపడదు. మనసులోని ప్రబలమైన ఆలోచన తరంగాలు అతని వైరాగ్యాన్ని శాశ్వతంగా గట్టిగా నిలవనీయలేదు. నా స్థానం ఒక్క షిరిడిలోనే లేదు, నేను దేశకాలాలకు అతీతుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలియజేయడానికి బాబా మాన్కర్తో షిరిడిలో ఇక చాలు, ఈ 12 రూపాయలను ఖర్చు తీసుకో, మత్స్యేంద్రగఢ్కు వెళ్ళి తపస్సు చేసుకుంటూ అక్కడే సుఖంగా ఉండు అని ఆదేశించారు. సాయిబాబా వచనాలను విని మాన్కర్ శిరస్సు వంచి వారి పాదాలకు సాష్టాంగపడి అభివందనం చేశాడు. బాలగ్రామ్ ఎంతో వినయంగా సాయితో, మీ దర్శనం లేని చోట నేనేం చేయాలి? ఎక్కడైతే నిత్యం మీ పాద దర్శనం, మీ చరణ తీర్థ సేవనం మరియు సహజంగా మీ ధ్యాస అహర్నిశలు ఉంటుంది. అక్కడ దీనుండైన నేను ఒక్కడనే ఉండాలి. అయినా బాబా, మీరు లేకుండా అక్కడ నాకేం మంచి జరుగుతుందో తెలుసుకోగల సమర్థుని కాను. నన్ను ఎందుకోసం అక్కడ పంపుతున్నారు అని అన్నారు. గురు వచనాల యందు భక్తులకు ఏ కాస్త సందేహం కలగకూడదు అని మాన్కర్ అనుకున్నాడు. వెంటనే అతని సంశయాలు తొలగిపోయాయి. బాబా, క్షమించండి, నా క్షుద్ర బుద్ధి వలన సంశయాలు కలిగాయి. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇటువంటి సందేహాలు నాకు శోభించవు. నేను మీ ఆజ్ఞను పాటించేవాడిని, మీ నామస్మరణలో తత్పరుణ్ణి. కేవలం మీ ప్రభావంతో పర్వతంపైనే ఉంటాను. అక్కడే మీ ధ్యానం చేస్తాను. కలియుగమూర్తి అయిన మిమ్ము స్మరిస్తాను. మీ పాదాలనే గుర్తుంచుకుంటాను.
అదే నా నిరంతర తపస్సు. నేను మీకు అనన్య శరణు జొచ్చుతున్నాను. నా రాకపోకలను మీ చేతుల్లో పెట్టాను. ఇక నేనెందుకు ఆలోచించాలి? మీ ఆజ్ఞ, మీ శక్తితో నా మనసుకు శాంతి కలుగుతుంది. ఇలాంటి మీ సామర్థ్యం ఉండగా నేను వ్యర్థంగా ఎందుకు చింతించాలి అని అన్నాడు. సాయి మహారాజులు సాయి సమర్థులు, సనాతన బ్రహ్మ. వారి వచనాలు బ్రహ్మలిఖితం. విశ్వాసం ఉన్న వారికి ఇది పూర్తిగా అనుభవం అవుతుంది. తర్వాత బాబా అతనితో, ప్రశాంతమైన మనసుతో నా మాట విను, వేరే ఆలోచనలతో కష్టపెట్టుకోకు. వెంటనే మచ్చిందర్ పర్వతానికి వెళ్ళు. ప్రతిరోజు ముమ్మారు తపస్సు చేయి. కొంతకాలానికి ఆత్మానందంతో పరిపూర్ణమవుతా అని చెప్పారు. ఆ ధైర్య వచనాలు విని మాన్కర్ నేనేం మాట్లాడగలనని మౌనంగా ఉన్నాడు. తర్వాత పర్వతానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మరలా సాయి చరణాలకు ప్రణామం చేసి విభూతి ప్రసాదాన్ని ఆశీర్వాదాన్ని తీసుకుని స్వస్థచిత్తుడై మత్స్యంద్రకు బయలుదేరాడు. రమ్యమైన ఆ స్థలానికి చేరుకుని అక్కడి నిర్మలమైన నీటిని, మెల్లమెల్లగా వీచే వాయువును గని మాన్కర్ సంతుష్టుడయ్యాడు. అలా మాన్కర్ సాయిబాబా ఆజ్ఞతో ఆ పర్వతం పైన సాయి లేకుండా వారు చెప్పిన ప్రకారం నియమంగా తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. బాబా చమత్కారాన్ని చూడండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. మాన్కరు తపోమగ్నుడై ఉండగా కొండ మీద బాబా ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. అతనికి సాక్షాత్కారం అయింది. ధ్యానంలో మగ్నమై ఉన్నప్పుడు దర్శనం అవుతుంది. ఇందులో ఏం ఆశ్చర్యం లేదు. కానీ జాగ్రత్తావస్థలో ఆసనంలో కూర్చుని ఉండగా అతడు సాయి సమర్థుని చూచాడు. కేవలం కళ్ళతో చూడటమే కాదు, బాల్కారాం బాబాను బాబా నన్నెందుకు ఇక్కడికి పంపారు అని ప్రశ్నించాడు కూడా. బాబా జవాబు ఏమిచ్చారంటే, షిరిడీలో ఉండగా నానా రకాల ఆలోచన తరంగాలు నీ మనసులో లేచేవి కదా, అందుకని నీ చంచలమైన మనసు కుదుటపడాలని పర్వత ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను. నేల, నీరు వగైరా పంచభూతాల కలయికతో నిర్మాణమైన ఈ 3.5 మూరల శరీరం షిరిడీ బయట లేదని తలచావు. ఇప్పుడు ఇక్కడే ఉన్నది కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది. నిశ్చల మనసుతో సరిగ్గా చూడు. నేను నిన్ను అక్కడి నుండి పంపినది ఇందు నిమిత్తమే అని తెలుసుకో. తర్వాత నిర్ణయించిన కాలం గడిచాక మాన్కరు తన నివాస స్థలాన్ని చేరుకోవటానికి మచ్చేంద్ర పర్వతాన్ని విడిచాడు. బాంద్రా గ్రామం అతని ఊరు. అక్కడికి వెళ్ళాలని తలచి పూణే నుండి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణం చేయాలని అనుకున్నాడు. పూణే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలని కిటికీ వద్ద నిల్చున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. నడుం వరకు ఒక లంగోటిని చుట్టుకొని భుజంపై కంబళిని వేసుకున్న రైతు వేషంతో అపరిచితుడైన ఒక ప్రయాణికుడిని అక్కడ చూచాడు. అతడు దాదర్కు టికెట్ తీసుకొని వెనుకకు తిరిగి మాన్కర్ని చూచి అతని వద్దకు వచ్చాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారని బాలకారామన్ అడిగాడు. దాదర్కు అని జవాబు ఇవ్వగా అతడు వెంటనే తన టికెట్ను బాలకారామన్ ఇస్తూ, మీరు దీన్ని తీసుకోండి, నేను కూడా అక్కడికే బయలుదేరా, కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద పని ఉంది, అది గుర్తుకు వచ్చింది, అందువల్ల నా ప్రయాణం ఆగిపోయింది అని చెప్పాడు. డబ్బు వెచ్చించి శ్రమపడిన టికెట్ లభించడం కష్టం. అటువంటిది ఏ శ్రమ లేకుండా ప్రాప్తించినందుకు మాన్కర్కు పరమానందం కలిగింది. తర్వాత టికెట్ డబ్బు ఇవ్వటానికి జేబులో నుండి డబ్బు తీసి చూడగా ఆ వ్యక్తి గుంపులో కలిసిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు. అతన్ని వెతకాలని బాలకారాము ప్రయత్నం చేశాడు, కానీ అదంతా నిశ్చలమైపోయింది. ఇంతలో రైలు బండి వచ్చింది. పాదాలకు జోళ్లు లేవు. తలకొక పాత గుడ్డ చుట్టుకొని భుజం మీద కంబళి, నడుముకు లంగోటితో ఉన్న ఈ సోదరుడు ఎవరై ఉంటారు? టికెట్ డబ్బు కాస్తా కూస్తా కాదు, అది అతని స్వంత డబ్బు. నన్ను రుణగ్రస్తుని చేశాడు. ఇదేమిటో నాకు అర్థం కావటం లేదు. ఏమీ ఆశించని మనసు గల ఉదారుడు. పైకి రైతులా కనిపించినా ఆ వ్యక్తి ఎవరో తెలియక మాన్కర్కు
చింత ఆశ్చర్యంతో అతను మళ్ళీ కలుస్తాడేమోనని రైలు బండి కదిలే వరకు తలుపు దగ్గర నిలబడ్డాడు. బండి కదిలాక ఇక అతను కలుస్తారన్న ఆశంతా పోయి రైలు తలుపుకు ఉన్న కమ్మీని పట్టుకొని బండిలోకి దూకాడు. పర్వతం పైన ప్రత్యక్ష దర్శనము. ఇక్కడ ఈ విచిత్ర ఘటన. విచిత్రమైన ఆ వేషాన్ని చూసి బాలకారాం ఆలోచనలో పడ్డాడు. తర్వాత సాయి పాదాల యందు దృఢమైన ప్రేమ, భక్తి, శ్రద్ధలు ఉన్న ఈ సద్భక్తుడు షిరిడీలోనే కృతార్థుడయ్యాడు. సాయి పాదకమలాల ధూళియందు సాయి నామాన్ని ఆలపిస్తూ భక్త భ్రమరము బాలకారాము షిరిడీలోనే ఉన్నాడు. అప్పుడప్పుడు బాబా అనుమతితో ముక్తారామును వెంటబెట్టుకొని షిరిడీ విడిచి బయటికి వెళ్ళేవాడు. అయినా అతను కేంద్రస్థానం షిరిడీయే కనుక మరలా వస్తుండేవాడు. చివరికి పరమ పావనమైన షిరిడీలోనే పరమపదించాడు. పూర్వజన్మతో పుణ్యమున్న వారు సాయి దృష్టిలో పడి సాయి చరణాల్లో లీనమై మరణాన్ని నిర్భయంగా పొందుతారు. వారు ధన్యులు. తాత్యా సాహెబ్ నోల్కరు, భక్త శ్రేష్ఠుడైన మేఘా కూడా భజన్లో తత్పరులై ఉండి చివరకు తమ ప్రాణాలను షిరిడీలో విడిచిన ధన్యులు. మేఘా మరణించినప్పుడు అతని ఉత్తరక్రియ గొప్పగా జరిగింది. ఆ భక్తుని పైన బాబా అభిమానాన్ని గమనించండి. మేఘా కృతార్థుడు. భక్తులంతా వెంటరాగా గ్రామస్తులు మేఘాను శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళినప్పుడు వారి వెంట బాబా కూడా వెళ్ళి మేఘాపై పుష్పాలను కురిపించారు. శవ సంస్కారం అంతా జరిగాక మాయలో చిక్కుకున్న ఒక మానవుని వలె దుఃఖించి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ప్రేమగా బాబా తమ చేతులతో శవాన్ని పూలతో కప్పి దీనస్వరంతో శోకించి వెనుకకు మరలి వచ్చారు. మానవులను ఉద్ధరించే సాధువులను అనేక మందిని చూశాం. కానీ సాయిబాబా యొక్క మహిమను నేనెంతని వర్ణించను? వ్యాఘ్రం వంటి క్రూర మృగం మానవుని వలె జ్ఞానం కలిగి ఉంటుందా? అది కూడా వారి చరణాలను ఆశ్రయించింది. అది అమోఘమైన బాబా యొక్క లీల. ఈ విషయంలో ఒక రమ్యమైన కథను శ్రద్ధగా వినండి. సాయిబాబా యొక్క సమభావం, వారి సర్వవ్యాపకత్వము బోధపడుతుంది. షిరిడీలో ఒకసారి ఒక చమత్కారం జరిగింది. బాబా నిర్వాణానికి 7 రోజుల ముందు ఒక ఎద్దుబండి వచ్చి మసీదు ద్వారం వద్ద నిలబడింది. దానిలో వెనుక ప్రక్క ఒక భయంకరమైన వ్యాఘ్రము దాని మెడ గొలుసులతో గట్టిగా కట్టబడి ఉంది. దాని మొహము భయంకరంగా ఉంది. దానికి ఏదో బాధ. దాని తాలూకా వారు ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు. సత్పురుషుల దర్శనం మంచిదని వారికి అనిపించింది. ఆ పులిని ఆడించేవారు 3. ఆ పులి వారి జీవనాధారము. వారు ఊరూరు తిరుగుతూ పులిని ఆడిస్తూ బ్రతుకుతున్నవారు. షిరిడీ ప్రక్కగా తిరుగుతుండగా బాబా యొక్క లీలలు వారి చెవుల్లో పడ్డాయి. బాబా దర్శనం చేసుకుందాం, పులి కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాలి అనుకున్నారు. బాబా చరణాలు కోరికలను తీర్చే చింతామణి. అష్టసిద్ధులు వారికి సాష్టాంగ పడతాయి. నవనీతులు వారి పాదాల వద్ద దొర్లుతూ వారి పాదతీర్థాన్ని సేవిస్తాయి కనుక వారి చరణాలపై శిరసుంచి పులి కోసం వారి అనుగ్రహాన్ని కోరుకుందాం. సత్పురుషుల ఆశీర్వచనం అందరికీ కళ్యాణప్రదము అని తలచి వారు పులిని ద్వారం వద్ద దింపి గట్టిగా గొలుసుతో పట్టుకొని ద్వారం వద్ద నుంచున్నారు. పులి అసలే భయంకరమైన క్రూరముఖము, పైగా రోగగ్రస్తత. అందువల్ల మరీ అస్వస్థతగా ఉంది. అందరూ దాన్ని కుతూహలంగా చూస్తున్నారు. పులి పరిస్థితినంతా దాని తాలూకా వారు బాబాకు విన్నవించారు. బాబా అనుమతి తీసుకొని ద్వారం వద్దకు వచ్చారు. పులి గొలుసును తెంపుకొని పారిపోకుండా బాగా గట్టిగా పట్టుకొని దాన్ని జాగ్రత్తగా సాయి ఎదుటికి తీసుకుని వచ్చారు. మెట్ల వద్దకు రాగానే తేజోరాశి అయిన సాయిని చూచి ఆ పులికి ఏమనిపించిందో కానీ ఎంతో గౌరవంగా ముఖాన్ని క్రిందికి వంచింది. అదేమో చమత్కారమో! మెట్లెక్కుతున్న పులి బాబా పరస్పరం చూసుకున్నారు. పులి బాబాను ప్రేమగా చూచింది. అంతే. వెంటనే తోకను పైకెత్తి ముమ్మారు భూమిని కొట్టి సాయి చరణాల యందు శరీరాన్ని వదిలి నిశ్చేష్టిగా పడిపోయింది.
భయంకరంగా ఒక్కసారి గట్టిగా అరిచి తక్షణము అక్కడే మరణించింది. దాన్ని చూచిన వారంతా ఆశ్చర్యపోయారు. దాని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. దాని యజమానులు దుఃఖపడ్డారు. కానీ తరువాత రోగగ్రస్తమై మరణం సమీపించి ప్రాణి ముక్తి చెందినదని సంతోషపడ్డారు. సాధు సత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవడం గొప్ప పుణ్యం. క్రిమి కీటకాలు కానీ వ్రాగ్యం కానీ వాని పాపాలన్నీ పోతాయి. ఏదో పూర్వజన్మ రుణం తీర్చుకోవడానికి సాయి చరణాల వద్ద శరీరాన్ని వదిలి రుణం నుండి విముక్తి పొందింది. ఇది విధి యొక్క అఘటిత లీల. సాయిబాబా చరణాల యందు శిరస్సు నుంచి మరణించిన ప్రాణి వెంటనే ఉద్ధరింపబడుతుంది. జీవితంలో సంపాదించుకోవాల్సినది ఇదే. ఎంతో గొప్ప భాగ్యం ఉంటే తప్ప సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని వదలడం, ఉద్ధరింపబడడం సాధ్యమా? సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని విడవడం పరమ సుఖం. అక్కడ విషం తాగినా అది అమృతమే అవుతుంది. ఆ మరణం సుఖమే గాని దుఃఖం కాదు. కళ్ళ ముందు సత్పురుషుల చరణాలు ఉండగా మరణించిన ప్రాణులు ధన్యులు. వారి శరీరాలు కృష్ణార్పణమై వారికిక పునర్జన్మ ఉండదు. సత్పురుషుల కళ్ళ ఎదుట కలిగే మరణం మరణం కాదు, అది వైకుంఠ సుఖం. మృత్యులోకాన్ని జయించినట్లే దాంతో పునర్జన్మ దుఃఖం ఉండదు. సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని త్యాజించిన వారికి పునరావృత్తి ఉండదు. సర్వ పాపాలు నశించి వారు ఉద్ధరింపబడతారు. సత్పురుషుల ఆపాద మస్తకం చూస్తూ శరీరాన్ని విడిచిన వారిది మరణమా? కాదు, అది వారి ఆత్మోద్ధరణ. పూర్వజన్మ గూర్చి ఆలోచిస్తే ఎవరో పుణ్యాత్ముడు విద్యా దర్పంతో మిడిసి పడుతూ ఎవరో ఒక హరిభక్తుని అవమానపరచి ఉండవచ్చు. ఆ భక్తుని శాపం వలన క్రూర మృగం జన్మను పొంది ఉండవచ్చు. సత్పురుషుని చరణాల వద్ద శాప విమోచనం కలిగి ఉంటుంది. భక్తుల చర్యలు నిజంగా విచిత్రం. సాయి సందర్శన భాగ్యంలో శాప విమోచనమై పాపాలు దగ్ధమై బంధనాలు విడిపోయి కష్టాలు తొలగిపోయి ఏ శ్రమ లేకుండానే ముక్తిని పొందాడు. సంపూర్ణ భాగ్యం లేకుండా సత్పురుషుల సమక్షంలో మరణం ఎలా సాధ్యం? త్రితాపాలు, త్రిపుటి, త్రిగుణాలు నశించిపోయి పులి నిర్గుణ పరమాత్మలో లీనమైపోయింది. పూర్వజన్మ కర్మానుబంధం వలన క్రూరమైన మృగ శరీర సంబంధం విడిపోయింది. ఇనుప గొలుసుల బంధనం వదిలిపోయింది. ఇది పరమేశ్వరుని నిర్బంధం. సాధు సత్పురుషుల చరణాల కంటే వేరే ఎక్కడ ముక్తి ప్రాప్తిస్తుంది? పులికి ముక్తి లభించినందుకు దాని యజమానులు సంతసించారు. పులి వారి కుటుంబాలను పోషించేది. అది వారి జీవనానికి సాధనం. అందువలన పులి మరణించినందుకు వారు బాధపడ్డారు. వారు సాయి మహారాజును ఇప్పుడు ఈ పులిని ఏం చేయాలి, దీనిని ఎలా పూడ్చిపెట్టాలి, దీనికి మీరు సద్గతిని కలిగించండి అని ప్రార్థించారు. మీరేం చింతించకండి, దాని మరణం ఇక్కడే ఉంది. గొప్ప పుణ్యం చేసుకోవడం వలన ఇక్కడ అత్యంత శాంతిని పొందింది. తకియా వెనకనున్న శివాలయం వద్దకు తీసుకొని వెళ్ళి నంది సమీపంలో దీనిని పూడ్చిపెట్టండి. అలా చేస్తే మీ నుండి బంధ విముక్తి, రుణ విముక్తి కలిగి దానికి సద్గతి కలుగుతుంది. గత జన్మలో బాకీ పడ్డ రుణాన్ని తీర్చుకోవడానికి ఈ రూపంలో జన్మించి ఇంతవరకు మీ బంధనంలో ఉంది అని సాయి మహారాజు చెప్పారు. అప్పుడు పులిని దాని యజమానులు లేవనెత్తి శివాలయం వద్దకు తీసుకుని వెళ్ళి నందికి వెనుక గోతిలో పూడ్చిపెట్టారు. ఎటువంటి విచిత్రమైన చమత్కారం! పులి వెంటనే ఎలా చచ్చిపోయింది? ఇంత మాత్రమే జరిగి ఉంటే ఈ విషయాన్ని మర్చిపోయే వారమే. కానీ దీనికి 7వ రోజునే బాబా శరీరాన్ని ధరణిపై
విడవడం వలన ఈ విషయం మాటిమాటికి మనసులో మెదులుతూ ఉంటుంది. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. బాబా తమ గురువు యొక్క లీలలను వర్ణించారు. వారు గోఖలేబాయిని అనుగ్రహించి ఆమె కోరికను తీర్చారు. హేమాడు సాయినాథుని శరణం జొచ్చుతున్నాడు. గురువు ద్వారా బావిలో తలక్రిందులుగా వేలాడదీయబడి బాబా గురువు అనుగ్రహాన్ని ఎలా సంపాదించారో శ్రవణం చేయండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో దర్శన మహిమ అను 31వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత 32వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విజయానందు వర్ణించడం, బాలకరాం సాయి సన్నిధిలో ఆత్మానందంలో లీనమవడం, తాత్యా సాహెబ్ నూల్కర్ మరియు భక్త శ్రేష్ఠుడైన మేఘ ఉభయులు సాయి సమక్షంలో శరీరాలను వదలడం చెప్పబడింది. ఇంతకంటే గొప్ప చమత్కారం వ్రాగ్యం వంటి క్రూర మృగం కూడా మరణించిన విధానాన్ని శ్రోతలు సవిస్తారంగా విన్నారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో సాయిబాబా స్వయంగా వర్ణించిన మధుర వృత్తాంతాన్ని చెప్తాను. ఇది శ్రోతలకు అత్యంత హితాన్ని కలగజేసేది. ఓసారి బాబా అరణ్యంలో ఉండగా అనుకోకుండా గురువు దర్శనమయ్యింది. గురువు యొక్క అద్భుత చర్య ఎటువంటిదో శ్రద్ధగా వినండి. ఈ కథలోని విశేషాన్ని పామరునైన నేను ఎంతని వర్ణించగలను. దీనిని సాయి స్వయంగా తమ నోటితో చెప్పడం వలన ఇది శ్రద్ధా భక్తులను ముక్తిని ప్రసాదిస్తుంది. ఒక స్త్రీ బాబాను దర్శనం చేసుకొని అక్కడ 3 రోజులు ఉపవాస వ్రతంతో ఉండాలని మనసులో అనుకునింది. కానీ బాబా ఆమెకు మంచి అవకాశాన్ని కల్పించి ఎలా ఆమె నిశ్చయాన్ని మార్చి ఆమెచే కమ్మని బొబ్బట్లు చేయించారు. బొబ్బట్లను కేవలం చేయించడమే కాదు, ఆమె యథేచ్ఛగా తినేలా చేశారు. పరుల సేవలో శరీరాన్ని శ్రమింపజేసి జన్మను సార్థకం చేసుకోవడం ఆమెకు శ్రేయస్కరం. ఉపవాస వ్రతం వలన కలిగే మేలు కంటే ఇతరులకు సాయపడడం పరమ కళ్యాణప్రదమని ఆమె ఎన్నటికీ మర్చిపోకుండా బాగా తెలియజేశారు. అట్లే పరమార్థంపై శ్రద్ధ గలవారు ఎలా దృఢమైన అభ్యాసం చేయాలి, శాశ్వతమైన వస్తువును సాధించడానికి ఎలా కఠినమైన శాసనం చేయాలి, ఈ విషయం పైన కథానుక్రమం అమృతం కంటే పరమ మధురం. ఇది శ్రోతలకు భక్తి ప్రేమలను కలిగించి దుఃఖాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు శ్రవణార్థుల కోరికను తీర్చి వక్తకు శ్రోతలకు ఆత్మానందాన్ని కలిగించే మధురమైన కథ. పామర్ని మూర్ఖుణ్ణి అయిన నాచే బాబా అలౌకికము ప్రేమభరితమైన కథలను చెప్పిస్తున్నారు. వీనిని వ్రాస్తూ ఉంటే కూడా అడుగడుగున ఉత్సాహం. గంగా దర్శనంతో పాపం, చంద్రుని దర్శనంతో తాపం తొలగిపోయేలా సాయిబాబా ముఖం నుండి వెలువడిన వచనాలు పాప తాపాలను తొలగించేవి. ఇప్పుడు గురు దర్శనాన్ని గురించి సాయిబాబా ముఖతం వెలువడిన వచనాలను శ్రోతలైన మీరు శ్రద్ధగా వినండి. వేదాంగ అధ్యయనాలు, శృతి శాస్త్ర పారాయణాలు చేసిన గురు కృప లేకుండా జ్ఞాన ప్రాప్తి లేదు. ఇతర సాధనాలన్నీ వృధా శ్రమ మాత్రమే. అవ్యక్తాది స్థావరాలలో అతి విశాలమైన ప్రపంచ వృక్షం, జనన మరణ శోకాకితులం కనిపించేవన్నీ నాశవంతమైనవి, ఛేదింపబడేది, నశించిపోయేది కనుక దీనిని వృక్షమని అంటారు. అవ్యక్త ప్రపంచం స్థావరాల రూపంలో ప్రకటమైంది కనుకనే ప్రపంచాన్ని వృక్షంతో పోల్చుతారు. దృశ్య రూపంలో కనిపించేది నాశవంతమైన ఈ ప్రపంచ వృక్షం యొక్క వ్రేళ్ళు పైకి ఉంటాయి. దాని శాఖలు విస్తారంగా వ్యాపించి ఎవరికైనా కాస్త కూడా ఊహకు అందకుండా ఉంటాయి. క్షణక్షణం శాఖలు వ్యాపించుకొని పోతాయి. ఇది దూరం నుండి రమణీయంగా కనిపిస్తుంది, కానీ ఆలింగనం చేసుకుంటే శరీరం అంతా ముళ్ళు గుచ్చుకుంటాయి. అరటి చెట్టు స్తంభం వలె ఇది సత్తువ లేనిది, నిస్సారమైనది. ఎండమాముల వలె, గంధర్వ నగరం వలె ఆశ లాలసలో బంధించే ఈ వృక్షం అందంగా కనిపిస్తుంది. ఇది అజ్ఞానం వలన కలిగే కోరికల కారణంగా చేసే
కర్మల నుండి ఉద్భవించినది, అవ్యక్త బీజంలో నుండి పుట్టినది, అస్తిత్వం లేకుండానే ప్రతి క్షణం వేరువేరు స్వభావాలతో స్వతహాగా భాసిస్తూ ఉంది. అజ్ఞాన కారణంగా జన్మించినది కనుక ఇది అనార్థాత్మకం. ఆశ తృష్ణాది నీటితో చుట్టబడి ఉంటుంది. ధనధాన్యాలు, భార్యాబిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగానే లింగ భేదాలతో అసంఖ్యాకమైన ప్రాణులు ఈ వృక్షం యొక్క భుజాలు. కర్మ వాసనలు మొదలగు వ్రేళ్లతోనున్న ఈ వృక్షం బోలు. స్మృత్యాది పత్రాలతో నిండి శబ్ద స్పర్శాది చిగుళ్లతో నిగనిగలాడుతూ యజ్ఞ దానాది క్రియా కుసుమాలతో శోభిస్తూ సుఖదుఖాలనే ద్వంద్వ రసాలతో నిండి ఉంది. దీని ఫలాలకు అంటూ లేదు. అన్నిటికీ ఇది జీవన ఆధారం. ఉద్భవాది సకల లోకాల దీనికంటే వేరుగా లేవు. ఒకప్పుడు నృత్యాలు, గీతాలు, వాయిద్యాలు, ఒకప్పుడు నవ్వు లేదా ఏడుపులతో, ఆటలతో ఈ సనాతన అశ్వత్థ వృక్షం ఎప్పుడూ అదో వదనంతో ఉంటుంది. ఇది మాయోపాధి బ్రహ్మలో ఆవిర్భవించినది. ఇది వైరాగ్య శాస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి మూల ఆధారం. దీని స్వభావం ప్రకాశించడం అని తెలుసుకోవాలి. బ్రహ్మ సత్యం, అంతటికీ ఆధారం. ఈ జగత్తు స్వప్నం వల్లే మిథ్య. దీనికి ఆది అంతం అని నిర్ధారించలేనప్పుడు మధ్య మాత్రం ఎలా ఉండగలదు? విరాగులు దేని కొరకు పరిశ్రమ చేస్తారో, సాధువులు దేనియందు ఎల్లప్పుడూ అనురక్తులై ఉంటారో, ముముక్షువులు దేనిని అపేక్షిస్తారో, దేనిని సాధకులు అభిలషిస్తారో అట్టి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోదలిచిన వారు సత్పురుషులను శరణ్జొచ్చి కుతర్కాలన్నిటినీ విడిచి వారు చెప్పినది వినాలి. మనసులోని ఆలోచనలన్నిటినీ కనిపెట్టి బుద్ధి చాతుర్యాన్ని వదిలి మమకారాలను విడిచి నిస్సంగులై చక్కగా గురు చరణాలను ధ్యానించాలి. కుతర్కాలను పారద్రోలి, లేకపోతే అవి మార్గంలో అడ్డు తగులుతాయి. అహంకారాన్ని అరికాలి కింద నలిపివేసేస్తేనే భవాన్ని దాటి తీరానికి చేరుకోగలం. ఈ విషయంలో బాబా స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథను వినండి. గురువు వచ్చిన అమృతాన్ని సేవిస్తే పరమార్థాన్ని పొందగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఒకసారి మేము నలుగురం పురాణాలను, గ్రంథాలను చదివి జ్ఞాన సంపన్నులైపోయామని తలచి బ్రహ్మ నిరూపణ చేయసాగాం. ఉద్ధరేదాత్మనాత్మానం అని ఈ గీతావచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు అని ఒకరు ప్రవశించారు. మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడు. సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి. జగత్తులో నేను తప్ప వేరే ఏదీ లేదు అని ఒకరు జవాబు చెప్పారు. వికారాలతో మార్పులు చెందేది అనిత్యం, నిర్వికారం ఒక్కటి మాత్రమే నిత్యం. అందువలన నిరంతరం నిత్యానిత్య వస్తువు గురించి ఆలోచించాలి అని మూడో వాడన్నాడు. నాలుగో వాని పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. అతని ఉద్దేశ్యం శాస్త్రాలు చెప్పిన విధులను ఆచరించాలి. పంచప్రాణాలు కాయ వాచ గురుచరణాలకు సమర్పించాలి. గురువే పరమాత్మ. చరాచరాలన్నింటిలో లోపల బయట గురువు నిండి ఉన్నారని నిర్ధారణగా తెలుసుకోవడానికి అపారమైన నిష్ఠ ఉండడం ఆవశ్యకం. అనాగమజ్ఞులు, పుస్తక పండితులకు, వాదానికి కాలు దువ్వే తార్కికులకు, సంశయాత్మలకు సంపూర్ణ జ్ఞానం కలలో కూడా లభించదు. నిర్మలమైన భక్తి అవసరం. ఇలా మేం నలుగురం ప్రబుద్ధులం బ్రహ్మను పరిశోధన చేయాలని బయలుదేరాం. స్వతంత్రంగా నిశ్చింత మనసుతో స్వయం బుద్ధితో బ్రహ్మను తెలుసుకోవాలి.
అని ముగ్గురి అభిప్రాయం. అలా అడవిలో స్వేచ్ఛగా విహరిస్తుంటే మార్గంలో ఒక వంజరి జాతివాడు కలిసి, ఎండ బాగా తీక్షణంగా ఉంది, మీ ప్రయాణం ఎంతవరకు, ఎందు నిమిత్తం అని ప్రశ్నించాడు. అరణ్యంలో వెతకడానికి అని జవాబు చెప్పాం. దేనిని వెతకడానికి అని ఆ వంజరి వాడు అడగగా, రహస్యంగా ఉన్నదాన్ని తెలియజేయడం మంచిది కాదు అని మేము జవాబు ఇచ్చాం. మా ఆతురతను, మా తిరగడాన్ని గమనించి అతని హృదయం ద్రవించింది. ఈ అడవి దట్టమైనది, ప్రవేశింపలేనిది. దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకండి. అరణ్యంలో తిరగడానికి మీ వెంట ఎవరినైనా మార్గదర్శకుణ్ణి తీసుకొని వెళ్ళండి. మిట్ట మధ్యాహ్నం ఈ సాహసం, ఈ శ్రమ ఎందుకోసం? రహస్యమైన విషయమైతే చెప్పకండి. కానీ కాసేపు కూర్చొని కాస్త రొట్టె తిని నీరు త్రాగిన తర్వాత వెళ్ళండి. ఓర్పును వహించండి అని చెప్పాడు. ఎంతో దయతో చెప్పిన మేం అతని మాటను త్రోసిపుచ్చి అట్లే ముందుకు బయలుదేరాం. మార్గంలో బాగా అలసిపోయాం. మేమందరం బుద్ధిమంతులం. మా మార్గాన్ని మేమే వెతుక్కోగలం. మార్గదర్శకుడు ఏం అవసరం అని మా అహంభావం. కానీ అతి విస్తారమైన ఆ అరణ్యంలో దట్టంగా వృక్షాలు గట్టి సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనప్పుడు అక్కడ దారి ఎలా తెలుస్తుంది? ఏ దిక్కు నుండి వచ్చామో, ఎటు వెళ్ళాలో దారి మరచిపోయి వృధాగా అటు ఇటు తిరిగాం. కానీ దైవవశాత్తు బయలుదేరిన చోటికి చేరుకున్నాం. దైవమే పంపినట్లు అనిపించింది. మునబటి వంజరి వాడు మరల కలిసి, మీరు దారి తప్పినట్టున్నారు. బుద్ధి చాతుర్యం ఒక్కొక్కప్పుడు పనికిరాదు. చిన్న పనైనా పెద్దదైనా దారి చూపించే వారెవరైనా ఉండాలి. కడుపు ఖాళీగా ఉంటే మీ పరిశోధన సాగదు. అట్టి స్థితిలో బుద్ధి భ్రమిస్తుంది. పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరూ కలవరు. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి. అన్నం పళ్ళ్యాన్ని త్రోసిపుచ్చకండి. ఎవరైనా రొట్టెలను ఇచ్చి తినమని చెప్తే వారి మాట శుభ శకునమని, కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని గ్రహించాలి. ఇప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకోండి, కొంచెం ధైర్యం వహించండి అని చెప్పాడు. కానీ అతని మంచి మాటలు రుచించక మరలా నిరాహారంగానే బయలుదేరాం. పరిశోధన పూర్తి కాకుండా అన్నాన్ని సేవించడం, అన్నం ముండి పట్టుదలతో ముగ్గురు నష్టపోయారు. నాకు ఆకలిగా ఉంది, దాహంతో గొంతు ఎండిపోతోంది. వంజరి వారి ప్రేమ అలౌకికం. నిస్వార్థమైన అతని ప్రేమ నాకు నచ్చింది. మేం బాగా చదువుకున్న పండితులం, కానీ మాకు దయాదాక్షిణ్యాలు లేవు. ఎంగిలి చేత్తో కాకిని తరిమి కొట్టం. కానీ ఏ చదువు, ఏం యోగ్యత లేనివాడు, నిమ్నజాతి వంజరుడు హృదయంలోని నిండు ప్రేమతో రొట్టె కూర తినమని చెప్తున్నాడు. ఇలా ఏ లాభాన్ని ఆశించని నిస్వార్థ ప్రేమను చూపించేవాడే నిజమైన జ్ఞాని. అతని మాటను గౌరవించటం బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి ఉపక్రమం అని అనిపించింది. ఆదరపూర్వకంగా అతడు ఇచ్చిన రొట్టె ముక్కను తిని నీరు త్రాగాను. అంతే. ఏం ఆశ్చర్యం! అకస్మాత్తుగా గురు మహారాజ్ ప్రత్యక్షమయ్యారు. వాదోపవాదాలు దేని గురించి అని అడుగగా జరిగిన వృత్తాంతమంతా అతనికి మనవి చేశాను. నా వెంట వస్తావా? నీవు వెతుకుతున్న దానిని త్వరగా చూపెడతాను. కానీ నా మాటల యందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్టు ప్రవర్తించేవారి కోరిక ఫలిస్తుంది అని చెప్పాడు. మిగతా వారు ఆ మాటలను ఒప్పుకోలేదు. వారు అతని మాట వినకుండా వెళ్ళిపోయారు. కానీ నేను వారి ఆజ్ఞను శిరసావహించాను. తరువాత గురువుగారు నన్ను స్వీకరించారు. ఒక బావి వద్దకు తీసుకుని వెళ్ళి నా 2 కాళ్లను త్రాడు కట్టి కాళ్ళు పైన తల క్రింద ఉండేలా నీటిపైకి వదిలారు. చేతులు నీటిని అందకుండా, నీరు మొహంలోకి పోకుండా చక్కగా బావిలోకి వేలాడదీశారు. త్రాటి 2వ కొనను బావి ప్రక్కనున్న ఒక చెట్టుకు బాగా కట్టి గురువుగారు చక్కగా సంశయం లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు. 10-12 ఘటికలు గడిచాక గురువుగారు మరల వచ్చారు. చరచరా నన్ను బయటకు లాగి, బాగున్నావా అని ప్రశ్నించారు. చాలా ఆనందంగా ఉన్నాను. నేను అనుభవించిన అపార సుఖాన్ని పామరుణ్ణైనా నేను ఎలా వర్ణించను అని జవాబిచ్చాను.
నా మాటలను విని గురువుగారు ప్రసన్నులయ్యారు. తమ హస్తంతో నా శరీరాన్ని నిమిరి నన్ను వారి వద్ద అట్టే పెట్టుకున్నారు. ఇదంతా చెప్తూ ఉంటే నా హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతోంది. తరువాత గురు మహారాజ్ నన్ను పాఠశాలకు తీసుకుని వెళ్ళారు. పక్షి తన పిల్లలను రెక్కలతో ఒదిగి పెట్టుకునే రీతిగా గురువు నాపై ప్రేమ చూపారు. గురువు గారి ఆ పాఠశాల ఎంతో రమ్యమైనది. అక్కడ జననీ జనకుల వాత్సల్యం తొలగిపోయింది. మాయామోహం, మమకారాది శృంఖలాలు విడిపోయాయి. అవలీలగా ముక్తిని పొందాను. అవాంఛనీయమైన బంధనాలు విడిపోయాయి. పరమార్థంలో ప్రతిబంధకమైన ప్రవృత్తి తొలగిపోయింది. గురువు కంఠాన్ని పెనవేసుకొని వారి కళ్ళల్లో ఉండిపోవాలని అనిపించేది. వారి ప్రతిబింబం లేని కళ్ళు ఒట్టి మాంసపు గోళాలు. ఆ కళ్ళ కంటే అంధుణ్ణి అయిపోయినా బాగుండు అని అనిపించేది. నా పాఠశాల అటువంటిది. అందులో అడుగుపెట్టాక వెనుకకు మరలిపోయే దౌర్భాగ్యులు ఎవరుంటారు? నా ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి, నా సర్వం గురువే అయ్యారు. వారిని ధ్యానించడానికి ఇతర ఇంద్రియాలతో సహా మనసు తన స్థానాన్ని విడిచి వచ్చి కళ్ళలో ఉండిపోయింది. గురువు యొక్క ధ్యానమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం. ఇతరులంతా గురువు సమానంగాను, గురువు తప్ప మరెవరూ లేరనే భావాన్ని అనన్య అవధానమని అంటారు. ఇలా గురు స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనసు బుద్ధి కుంఠితమవుతాయి. కనుక నిశ్శబ్దంగా మౌనంగా గురువుకు వందనం చేయాలి. జ్ఞానం కోసం గురువును ఆశ్రయించనవసరం లేదు. శూన్యమైన ఉపదేశాల కోసం దక్షిణను ఇచ్చి డబ్బును పోగొట్టుకొని ఫలితంగా పశ్చాత్తాపాన్ని పడడమే అవుతుంది. నిగూఢమైన గుప్త జ్ఞానం ఉన్నట్లు ప్రగల్భాలు పలుకుతూ తన పరిశుద్ధాచరణాలను గూర్చి చాటుకునేవారు, చిన్నతనం నుండి కపట నాటకాలు ఆడినవారు శిష్యునికి ఏం బోధిస్తారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పైకి అన్ని విషయాలలోనూ మడి కట్టుకున్నట్లు ఆలిప్తంగా కనిపించడం, మనసులో మాత్రం అలజడి, అశాంతి. అనుభవ జ్ఞానం అసలే లేని గురువు యొక్క పాఠశాల పనికిరానిది. కేవలం పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉండి బ్రహ్మజ్ఞానంలో అనుభవం లేని గురువు, స్వయంగా తన నోటితో తన గొప్పతనాన్ని చెప్పుకునే గురువు వద్ద శిష్యులకు ఏమి మంచి లభిస్తుంది? గురువు చెప్పిన వచనాలు హృదయంలో చొచ్చుకుని పోక అంతరంగంలో ఏ అనుభవము కలుగజేయని ఆ గురువు మాటలు ఒట్టి ప్రలాపమే అని. కానీ ఆ గురుత్వం ఎందుకు పనికి వస్తుంది? మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు. దానిని వెతుక్కునే అవసరం కలుగలేదు. అట్లే ఆ బోధను అర్థం చేసుకోవడానికి ఏ కాస్త శ్రమ పడను అవసరం లేకుండా పోయింది. అర్థాలన్నీ వాటంతట అవే స్వయంగా ప్రకటమై అప్రయాసంగా జ్ఞానం చేతికందింది. గురు కృప కారణంగా శోధన అక్కడికక్కడే ఆగిపోయింది. తల క్రింద కాళ్ళు పైన ఉంచి తలక్రిందలుగా వేలాడతీసినందువలన నాకు ఎలా ఆనందం కలిగిందో సమర్థులైన గురువుకే తెలుసు. సత్పురుషుల విధానం తల క్రిందలుగా ఉంటుంది. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇక్కడ గురువు యందు నిష్ఠయే ప్రమాణం. గురు కృప ఒక్కటే సాధనం. కర్మఠులకు విధి నిషేధాలు ఉంటే, జ్ఞానులకు జ్ఞానాభిమానం, యోగులకు దంభ ప్రదర్శన, శ్రమ. ఇక్కడ శ్రద్ధా విశ్వాసాలు తప్ప ఏవి సాగవు. పండితుల కళ్ళు గర్వాంధకారంతో నిండి ఉంటాయి. వారి అభిమానం మూర్తిభవించిన ప్రత్యక్ష రూపాలు. జ్ఞానులు వానిని చూచి వారి సహవాసం నచ్చక పారిపోతారు. జ్ఞాని, నాకంటే వేరే మరో దేవుడు ఎవరున్నారు? నేను జ్ఞాన సంపన్నుని, నేనే పరిపూర్ణ
చిద్గనుణ్ణి అని అంటాడు. భక్తుడు తన భక్తి భావంలో ఉంటాడు. జ్ఞాన గరిమను చాటుకోడు. తనువు, మనసు, ధనం స్వామి సేవకే వినియోగిస్తూ తన సర్వస్వం స్వామికే అర్పిస్తాడు. ఇది నా ప్రతాపం, ఇది నా చాతుర్యం, ఇది నా సామర్థ్యం, ఇది నా బుద్ధి వైభవం యొక్క ప్రభావం అన్న అహంభావం అతనికి ఉండవు. ఏది జరిగినా దైవమే చేయించాడని, క్రిందికి దించినా పైకి ఎక్కించినా దేవుడేనని, పోట్లాడించినా అతడేనని, చేసేవాడు చేయించేవాడు అతడు ఒక్కడేనని కర్తృత్వం భగవంతునిపై వేసి స్వయంగా అత్యంత నమ్రతతో ఉంటాడు. భక్తులు ఎప్పుడూ భగవంతునిపై ఆధారపడి ఉంటారు. వారికి స్వాతంత్ర్యం ఉండదు. మన నలుగురు ప్రబుద్ధులు దేనిని వెదకాలని బయలుదేరారో ఇంతవరకు తెలియకుండానే ఉంది కదూ. ఇప్పుడు ఆ విషయాన్ని వినండి. ఈ ఘనపాటి కర్మఠులందరూ పాండిత్యాన్ని, పుస్తకాలలోని శబ్దజ్ఞానాన్ని గర్వంగా చాటుకుంటూ చర్చించుకుంటుండగా భగవంతుని విషయం వచ్చింది. తమ జ్ఞానంతో భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏ ఉపాయాలతో ఏ విధంగా మనకు త్వరగా లభిస్తాడు అని వారి ఆలోచన. ఆ ప్రబుద్ధులలో సాయి ఒకరు. వీరు మూర్తీభవించిన వివేక వైరాగ్యాల మూర్తి. వారు స్వయం పరబ్రహ్మ అయి ఉండి మరి ఎందుకు అలా అవివేకంగా ప్రవర్తించారు అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. ఇది కేవలం లోక వ్యవహారం కొరకు. భక్తులను ఉద్ధరించే సాయి సమర్థులు హీనత్వాన్ని ఎందుకు ఆపాదించుకుంటారు? తాము స్వయం అవతార పురుషులై ఉండి వంజరి వాణిని గౌరవించి అతని ఆహారాన్ని స్వీకరించి అన్నం బ్రహ్మయని తెలియజేసి దాని మహిమను గానం చేశారు. అట్లే ఆహారాన్ని అవమానం చేసిన వారికి ఎలా నష్టం వాటిల్లుతుంది అని ఈ ప్రబుద్ధులు కథ ద్వారా తెలియచేసి గురువు లేకుండా ఎవరు జ్ఞాని కారు అని చెప్పారు. తల్లి, తండ్రి, ఆచార్యులు బోధ లేకుండా ధర్మ జ్ఞానం లభించటం అశక్యం. అవి కూడా అధ్యయనంపై ఆధారపడి ఉంటాయి. అనుష్ఠానం లేకపోతే అంతా వ్యర్థం. తల్లి, తండ్రి, గురువుల ఆశీర్వాదాలను సంపాదించుకోవాలన్న శృతి వచనం ప్రసిద్ధమైంది. ఈ ముగ్గురి మాట పాటించాలి, లేదా వేద పఠనం, యజ్ఞాలు, దాన ధర్మాలు చేయాలి. ఇవి జనన మరణాలను తప్పించుకునే గొప్ప సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు. ఇవి లేకుండా ఆత్మ వస్తువు చేతికందదు. ఆత్మను తెలుసుకోలేని జీవితం వ్యర్థం. శరీరం, ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి కూడా ఆత్మను తెలుసుకోలేవు. ఇటువంటి నిగూఢమైన ఆత్మస్వరూపాన్ని గురువు అనుగ్రహంతో దర్శించుకోవచ్చును. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అన్న రెండు ప్రమాణాలలో తెలుసుకోలేని ఆత్మను గురువు తప్ప సులువుగా కరతలామలకంలా ఎవరు చూపించగలరు? ధర్మం, అర్థం, మూడవదైన కామం శ్రమపడితే ప్రాప్తిస్తాయి. కానీ నాలుగవదైన పరమ పురుషార్థం గురువు లేకుండా వృధాశ్రమయే. ఈ షిరిడీ సత్పురుషుని దర్బారుకు జ్యోతిష్యులు వచ్చి బాబాకు వందనం చేసి మానవ శరీరం యొక్క భవిష్యత్తును గొప్పవారికి గొప్పగా చెప్తారు. ధన ధాన్యాది వైభవాలను అనుభవించే రాజులు మరియు భోగులు, బైరాగులు దర్శనాభిలాషతో వస్తారు. జపం చేసేవారు, తపస్సు చేసేవారు, వ్రతంలో ఉన్నవారు, సన్యాసులు, యాత్రికులు, ఆ ఊరి వారు, గాయకులు, నర్తకులు పరివార సమేతంగా సాయి దర్శనానికి షిరిడీకి వస్తారు. ఈ సాయి దర్బారుకు హరిజనులు కూడా వచ్చి జోహారులు చేస్తారు. వీరే నిజమైన తల్లి, తండ్రి. వీరు జనన మరణాలను తప్పిస్తారు అని అంటారు. మెడలో ఆత్మలింగాన్ని వేసుకుని నొసట విభూతిని దిద్దుకుని ధాన్యపు గింజల భిక్షపై దృష్టి ఉంచే జంగమవాణి తమాషా వేషాన్ని చూడాలి. లోపల కపటం ఉన్న పైకి మధురంగా మాట్లాడే గారడి వారు వస్తారు. దేవిని ఆరాధించే గోందలి ఉపాసన చేసేవారు వస్తారు. భవానీ భక్తులు బాబా వద్ద ప్రీతిగా భిక్షను కోరుకుంటారు. గ్రుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, గోసావి, జోగులు, నానక్ అనుయాయులు, భట్రాజులు,
దివిటీలు పట్టుకునేవారు సాయి సమర్థుని యందు అత్యంత భక్తితో పరుగెత్తుకుని వస్తారు. డక్కాలు ఢమరుకాలు వాయించుకుంటూ సోది చెప్పేవారు వస్తారు. కోలాటం వారు కూడా వచ్చి కోలాటం ఆడుతారు. అట్లే ప్రేమమయుడైన మంజరివాడు ఆ సమయానికి వచ్చాడు. సాయి యొక్క అవతారం ధన్యం. వారు మూర్తిభవించిన వైరాగ్యం. వారికి విషయాల యందు ఆసక్తి లేదు. వారు నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై వారికి అసమానమైన ప్రేమ. ఇప్పుడు పూర్వానుసంధానం మరలా ముఖ్య కథను ఆరంభిస్తాను. శ్రోతలు సావధానులై వినండి. బాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరినీ కూడా ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం ఉన్నవారి మనసు నిశ్చలంగా ఉండదు. అలాంటి వారు పరమార్థాన్ని ఎలా సాధించగలరు? ఖాళీ కడుపుతో భగవంతుడు లభించడు. కనుక ముందుగా ఆత్మను సంతుష్టపరచాలి అన్న ఈ ఉపదేశానికి సంబంధించిన మరొక కథను శ్రోతలకు మనవి చేస్తాను. మంచి మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకలితో ఉన్నప్పుడు క్రింద నేల తల క్రిందలైనప్పుడు అన్న బ్రహ్మకు ఉన్న విశిష్ట స్థానం మనోవృత్తికి తెలుస్తుంది. అటువంటి దుర్భరమైన సమయంలో అన్నం ముద్దను నోటికి అందించకపోతే ఇంద్రియాలు నీరసించిపోయి తమ తమ పనులను మరిచిపోతాయి. పొట్టలో అన్నం తడి లేకపోతే భగవంతుని ఏ కళ్ళతో చూడగలం? దేవుని మహిమను ఏ వాక్కుతో వర్ణించగలం? ఏ చెవులతో వినగలం? సారాంశం, సకలేంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే భగవంతుని భక్తితో ఉపాసించగలం. ఆహారం లేకుండా శరీరం పోతుందే తప్ప పరమార్థం వైపు అడుగు సాగదు. అతిగా భోజనం చేయటం కూడా మంచిది కాదు. వాస్తవానికి మిత భోజనం సుఖకరమైనది. ఉపవాసం అత్యంత భయంకరమైనది. అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ కేల్కరుకు ఉత్తరాన్ని తీసుకుని పరమ ఉత్సాహంతో సాయి యొక్క దర్శనానికి షిరిడీకి వచ్చింది. సాయి మహారాజ్ చరణాల వద్ద 3 రోజులు ఉపవాస వ్రతంతో కూర్చోవాలని ఆమె నిశ్చయించుకుంది. కానీ ఆమె నిర్ణయం ఫలించలేదు. బాబా నిత్యం ఆచరించే పద్ధతులను బట్టి పరమార్థాన్ని సాధించాలనుకునేవారు ముందు నడుముకు రొట్టెను మూట కట్టుకోవాలి. కానీ ఆ స్త్రీ యొక్క నిర్ణయం దానికి వ్యతిరేకం. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగోరేవారు ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి. జీవునికి శాంతి లేకపోతే దేవుని ఎలా తెలుసుకోగలం? ఆకలి కడుపుతో భగవంతుని ప్రాప్తి కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఉపవాస తపవాసాలనే కష్టాలు సాయి వద్ద సాగవు. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు ముందు రోజే ఆ స్త్రీ రాక విషయం తెలుసుకుని దాదా కల్కర్తో మాట్లాడారు. ఈ హోళీ పండుగ రోజున నా బిడ్డలు ఉపవాసం ఉంటారా? వారిని నేను ఎలా ఉపవాసం ఉండనిస్తాను? మరి నేను ఎందుకు ఉన్నాను? సాయిబాబా ముఖం నుండి ఈ మాటలు బయట పడ్డాయో లేదో మరురోజే ఆ స్త్రీ షిరిడీలో ప్రవేశించింది. ఈమె ఇంటి పేరు గోఖలే. ఈమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకుని వచ్చింది. దాదా కేల్కర్ వద్ద తన సామాను మూటను ఉంచి అతనికి ఉత్తరాన్ని ఇచ్చింది. కాశీబాయ్ కనిట్కరు ఆమెకు ఆప్త బంధువు కాగా ఆ స్త్రీకి సాయిబాబా దర్శనానికి సదుపాయం కలిగించమని దాదాకు ఉత్తరం రాసింది. షిరిడీకి చేరుకున్న వెంటనే ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చుంది. ఆమెకు సాయిబాబా ఉపదేశం మొదలుపెట్టారు. వారికి ఎవరి మనసులో ఏముందో సమస్తం తెలుసు. భూమండలంలో వారికి తెలియనిది అంటూ లేదు. అన్నం తినేవారు విష్ణు స్వరూపం. ఉపవాస తపవాసాలు, నిరాహారంగా లేక నీరు కూడా త్రాగకుండా ఉండటం, ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు? ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేమిటి అని బాబా తమంతట తాము ఆమెతో అన్నారు. వెళ్ళు, దాదా పట్టు ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేసి వారి పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను అని చెప్పారు. అసలు విషయం, హోళీ పండుగ రోజున ఆ స్త్రీ వెళ్ళిన సమయాన దాదా భార్య అంటరాకుండా బయట చేరింది. అందుచేత ఆమె ఉపవాస వ్రతం కోరిక పోయి వంట చేయడం ఆమె వంతు అయింది. అలా పరమ ప్రేమతో బాబా ఆజ్ఞను పాలించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్
బాబూజీకి జై. ఆమె భక్తితో బాబా పాదాలకు వందనం చేసి దాదా ఇంటికి వెళ్ళి బొబ్బట్లను చేసి అందరికీ పెట్టి తాను తిన్నది. ఎంతటి అందమైన కథ! అంతర్గతంగా దీనిలో ఉన్న సారాంశం, గురువు వచనాలను పాటించే వారి ఉద్ధరణకు ఆలస్యం లేదు. ఇటువంటిదే మరొక కథ గుర్తుకు వచ్చింది. సాయి సమర్థులు భక్తులకు ప్రేమతో చెప్పినది శ్రోతలు శ్రద్ధగా వినండి. పరమార్థాన్ని సంపాదించుకోవాలని ఆశించేవారు బాగా శ్రమపడి దృఢమైన అభ్యాసము చేయాలి. వారికి కొంత సాహసం కూడా ఉండాలి. ఈ సత్కృతామృతం అనే సాయి చరణ తీర్థాన్ని శుభం కలగటానికి ఎల్లప్పుడూ సేవించాలి. వినయంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే అంతఃకరణ పునీతమవుతుంది. ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు చుట్టుకొని బ్రతకటానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ నడుస్తూ బీడుగాం అనే ఊరు చేరుకొని విశ్రమించాను. మా పకీరు యొక్క వింత సంకల్పాన్ని గని నాకు ఆనందం కలిగింది. నాకు అక్కడ జరీ పని దొరికింది. విశ్రాంతి లేకుండా నేను బాగా కష్టపడ్డాను. నా శ్రమ ఫలించింది. మా ఫకీరు పరాక్రమాన్ని చూడండి. నాకంటే ముందుగా ఉన్నవారు తెలివైన వారని పేరు పొందారు. నలుగురు బాలురు పనిచేశారు. వారి పనికి కూడా విలువ కట్టారు. ఒకడు 50 రూపాయలు పనిచేశాడు, రెండవ వాడు 100, మూడవ వాడు 150. నాది అందరిది కలిపిన దానికంటే రెండింతలు. నా చాతుర్యాన్ని చూచి యజమాని చాలా ఆనందించాడు. నాపై ఎక్కువ ప్రేమతో మిగతా వారి కంటే అధికంగా నన్ను అభిమానించాడు. నాకు దుస్తులను ఇచ్చాడు. తలకు పాగా, శరీరంపై శాలువను ఇచ్చాడు. కానీ నేనిచ్చిన వానిని అట్లే మూటకట్టి ఉంచాను. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. కానీ మా ప్రభువు ఇవ్వసాగితే కల్పాంతం వరకు ముగిసిపోవు. ఇవ్వగలిగేది ఒక్క మా ప్రభువే. వారితో సమానముగా ఇతరులు ఎవరు సరితూగగలరు? అపరిమితమైన దానిని పరిమితమని అనటం శోభిస్తుందా? మా ప్రభువు తీసుకో తీసుకో అని అంటారు. నన్ను ఇవ్వు ఇవ్వు అని అడుగుతారు. నా మాటను ఎవ్వరూ లక్ష్య పెట్టరు. ఒక్క మాటైనా సరిగ్గా వినరు. మా ప్రభువు నిధి నుండి పొంగిపోతూ ఉంది. ఒక్కడైనా బండి తెచ్చుకోడు. త్రవ్వుకోండి అంటే ఎవరూ త్రవ్వుకోరు, ఎవరూ ప్రయత్నించేయరు. ఆ ధనాన్ని త్రవ్వుకోండి, బాగా దోచుకొని బళ్ళ మీద తీసుకొని పోండి. తల్లికి నిజమైన కొడుకు వలె నిధిని నింపుకోండి అని చెబుతాను. మా పరిస్థితి ఏమిటి? మట్టి మట్టిలో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. ఈ సమయం మరలా రాదు. మా ఫకీరు కళ, మా భగవంతుని లీల, మా ప్రభువు వేరు. నేను కూడా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోతాను, ఏదో స్థానంలో కూర్చుంటాను. కానీ ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తుంటాడు. మాయ చాలా కఠినమైనది. నేను దానిని హీనంగా దీనంగా చేసేశాను. నేను అహర్నిశలు నా మనుషులను గూర్చి చింతిస్తుంటాను. ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తుంచుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. హేమడ్ సాయికి శరణుజొచ్చి వేడుకుంటున్నాడు. అపూర్వమైన ఈ కథావర్ణను సాయియే స్వయంగా చేస్తుండగా ఇక నా అహానికి చోటెక్కడిది? ఈ కథను మనవి చేసేది వారే, పఠించేవారు వారే, శ్రవణం చేసేవారు కూడా వారే, వ్రాసేవారు కూడా వారే, అర్థాన్ని బోధపరిచేవారు కూడా వారే. ఈ కథ భూమిక సాయియే. ఈ కథలోని మాధుర్యం వారే. వారే వక్త, వారే శ్రోత, స్వానంద భోక్త కూడా వారే. మరి ఇటువంటి శ్రవణ మాధుర్యం పరమార్థం సాధించుకోవటానికి తక్కువ. ఈ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భక్తులు భాగ్యవంతులు. ఇక తరువాతి అధ్యాయంలోని సారాంశము: అపారమైన సాయి యొక్క విభూతి మహిమను సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాను. సాయి సమర్థులకు దయ కలిగి అపూర్వమైన తమ సచ్చరిత్ర కథను రసభరితంగా వారే నాచే చెప్పించారని హేమడ్ వినయంగా విన్నవించుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గురు మహిమా వర్ణనం అను 32వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणु है, अपने मस्जिद का झाड़ू गणु है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई
Sai